everyone. Today we are going to study about the introduction to pathology. Pathology యొక్క ఇంట్రడక్షన్ ని మనం చూడబోతున్నాం. పాథాలజీ దేని గురించి చెప్తుంది? పాథాలజీ డిసీజెస్ గురించి చెప్తుంది. డిసీజెస్ ఎలా వస్తాయి, దాని యొక్క కాజెస్, అలాగే డిసీజెస్ ఎలా డెవలప్ అవుతాయి, అది ఎలా డెవలప్ అవుతుందో దాని గురించి మనకు చెప్తుంది అనమాట. డెవలప్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రక్చరల్ చేంజెస్, బాడీలో అది డెవలప్ అవ్వడం వల్ల స్ట్రక్చరల్ చేంజెస్ ఏమేమి వస్తుందో దాని గురించి చెప్తుంది. అలాగే ఫంక్షనల్ చేంజెస్, దాని స్ట్రక్చరల్ చేంజెస్ మారిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫంక్షనల్ చేంజెస్ అనేది వస్తుంది అనమాట. సో ద డెఫినేషన్ ఆఫ్ ద pathology will be like this. Pathology is the branch of medical science that studies diseases, their causes, development, structural and functional changes occurring in the body. Now let us learn about the concept of disease. అసలు diseases యొక్క కాన్సెప్ట్ ఏంటో మనం చదువుతాం. A disease is a condition in which normal structure or function of the body is disturbed, producing signs and symptoms. లోపల నీకు ఇట్లా స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ చేంజెస్ వస్తున్నాయి అని సింటమ్స్ అండ్ సైన్స్ ద్వారా ఈ డిసీజ్ రూపంలో మనకు తెలియజేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు కాజెస్ ఆఫ్ డిసీజ్. ఇథియాలజీ అంటే ఏంటి? దేని కాజెస్నైనా మనం చదువుతుంటే దాన్ని ఇథియాలజీ అంటారనమాట. సో కాజెస్ గురించి చదివే స్టడీని ఇథియాలజీ అంటారు. సో దెర్ ఆర్ సో మెనీ కాజెస్ ఫర్ దిస్ డిసీజ్. జెనెటిక్ కాజెస్ ఏంటి? హెరిడిటరీ వల్ల, మ్యూటేషన్స్ వల్ల రావచ్చు. నెక్స్ట్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ వల్ల రావచ్చు. ఎట్లా అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ వల్ల రావచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఏజెంట్స్ వల్ల రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ద్వారా కానీ, కోల్డ్ ద్వారా, రేడియేషన్, లేకపోతే ఆ పర్సన్ ట్రామాకి గురైనా కానీ వస్తుంది అనమాట. దీస్ ఆర్ ఫిజికల్ ఏజెంట్స్. నా కెమికల్ ఏజెంట్స్ అంటే ఏంటిది? పాయిజన్స్ వల్ల, లేకపోతే పర్సన్ ఎక్కువ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్న టాక్సిన్స్ వల్ల వస్తాయి అన్నమాట. నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా కొన్ని వస్తాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఏంటి? ఆ పర్సన్ సరిగ్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లేకపోతే ప్రోటీన్స్ని ఎగ్జాంపుల్ ద పర్సన్ ల్యాక్స్ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇమ్యూనలాజికల్ కాజెస్ అంటే ఏంటి? అలర్జీస్ వల్ల కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ. వాట్ ఈస్ మెన్ బై ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ విల్ ఫైట్ అగెన్స్ట్ ఈచ్ అదర్. లోపల ఉన్నవి వాటికవి ఫైట్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైక్ ఆ పర్సన్ ఎక్కువ స్మోక్ చేస్తున్నా, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నా, ఎక్కువ ఒబీజ్ అయిపోయినా, స్ట్రెస్కి గురైనా కానీ ఇట్లా డిసీజెస్ వస్తాయి అన్నమాట. లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిసీజెస్. Now let us look at the classification of diseases. Diseases యొక్క క్లాసిఫికేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ కంజనైటల్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కంజనైటల్ హార్ట్ డిసీజ్. పుట్టకతోనే వాళ్ళకి హార్ట్లో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. క్లెఫ్ట్ ప్యాలెట్ వస్తుంది అనమాట. అది ఎలా అంటే పిల్లోడికి ఇట్లా స్పేస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు పాలు తాగడానికి కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ అక్వైర్డ్ డిసీజెస్ అంటే ఏంటి? డెవలప్ అవుతున్న బేబీకి వచ్చే డిసీజెస్. అంటే డెవలప్ అవుతున్న క్రమాల్లో వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కానీ, డీజనరేషన్ వల్ల కానీ, మెటబాలిక్ ప్రాసెస్ వాళ్ళకి స్లోగా ఉండటం వల్ల కానీ దానివల్ల వచ్చే డిసీజెస్ అనమాట. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మనం చూస్తున్నట్లయితే, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల వస్తుంది. మలేరియా చూస్తే ప్లాస్మోడియం పారాసైట్స్ వల్ల వస్తాయి. ఇంకా మనందరికీ తెలిసింది కోవిడ్-19 దేని వల్ల వస్తుంది? SARS-CoV-2 వైరస్ వల్ల వస్తుంది. సో దీస్ ఆర్ infectious diseases. Now let us study about the nutritional disease. న్యూట్రియన్స్ లోపం వల్ల వచ్చే డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వైటమిన్ డెఫిషియన్సీకి లోన్ అయితే వచ్చే డిసీజెస్. ఎగ్జాంపుల్ రికెట్స్. డి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్. అదేంటది? రికెట్స్ వాళ్ళ బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోయి సాఫ్ట్ అయిపోవడం వల్ల వచ్చే డిసీజ్ని మనం రికెట్స్ అంటాం అనమాట. నౌ మెటబాలిక్ డిసీజెస్ అంటే ఏంటిది? డ్యూ టు అబ్నార్మల్ మెటబాలిజం అనేది అబ్నార్మల్గా ఉండడం వల్ల వచ్చే డిసీజెస్. ఎట్లా? డయాబెటీస్ మిలిటస్ వల్ల. అంటే వాళ్ళకి ఇన్సులిన్ సరిగ్గా ఉండదు, గ్లూకోజ్
ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళ బాడీలో. దాని తర్వాత గౌట్ డిసీజ్, వాళ్ళ బ్లడ్ లోపల యూరిక్ యాసిడ్ ఫామ్ అయిపోయి వాళ్ళ జాయింట్స్ ఇట్లా స్వెల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. దానివల్ల వచ్చే డిసీజెస్ని మనం మెటబాలిక్ డిసీజెస్ అంటాం అనమాట. నెక్స్ట్ డీజనరేషన్ అంటేనే మనం అర్థమవుతుంది అక్కడ వేర్ అండ్ టేర్ వల్ల టిష్యూ పాడైపోవడం వల్ల వచ్చే డిసీజెస్. ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్, ఇక్కడ లోపల ఉన్న కుషన్ వేర్ అండ్ టేర్కి గురవడం వల్ల, కుషన్ పోవడం వల్ల ఆ బోన్స్ వేర్ అండ్ టేర్కి గురై వస్తుంది. దాని తర్వాత అల్జీమర్స్ డిసీజ్, దానివల్ల మెమరీ లాస్ అనేది వస్తుంది అనమాట. నా నియోప్లాస్టిక్ డిసీజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కాజ్డ్ బై ద అబ్నార్మల్ సెల్ గ్రోత్. సెల్ అనేది ఎక్కువ గ్రోత్ అయిపోవడం వల్ల వచ్చే డిసీజ్ని మనం నియోప్లాస్టిక్ డిసీజ్ అంటాం. ఇది బినైన్ అండ్ మాలిగ్నెంట్. బినైన్ అంటే ఏంటి? అక్కడ సెల్ గ్రోత్ చాలా స్లోగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ యూరిన్ ఫైబ్రాయిడ్స్ వస్తాయి కదా, అట్లా. దాని తర్వాత మాలిగ్నెంట్ అంటే సెల్ గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది. ఇట్ విల్ కాజ్ క్యాన్సర్ అనమాట. నెక్స్ట్ హెరిడిటరీ డిసీజ్, వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్. దెన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి? మనకి లోపల ఏదన్నా డిసీజెస్ వచ్చినప్పుడు మన బాడీ మనకి డిఫెన్స్ సిస్టంలో వర్క్ చేసి మనల్ని కాపాడుతుంది. కానీ ఇన్ దిస్ కేజ్ ఏమవుతుంది? లోపల ఉండాల్సినవి హెల్ప్ చేసుకోవడానికి బదులు ఆ రెండు ఫైట్ చేసుకుంటాయి. దిస్ ఆర్ నోన్ యాజ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. బాడీ అటాక్స్ ఇట్స్ ఓన్ టిష్యూస్. ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది వస్తాయి అన్నమాట. నెక్స్ట్ let us see about the importance of pathology. అసలు ఈ పాథాలజీ మనం ఎందుకు చదవాలి, అసలు దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటో మనకి తెలుసుకుందాం. పాథాలజీ హెల్ప్స్ ఇన్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్. పాథాలజీ అసలు ఆ రోగం ఉందని తెలుసుకోవడానికి, డయాగ్నోస్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. దానికి ట్రీట్మెంట్, వైద్యం ఎలాగ చేయాలో ఉపయోగపడుతుంది. అది అసలు రాకుండా ఎలా చేయాలో మనకు ఉపయోగపడుతుంది. ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. So the definition will be like this: pathology is the diagnosis, treatment, planning, understanding, complications, prevention and prognosis of the disease. So the conclusion of pathology will be: pathology is a scientific study of diseases. Understanding the disease causes, classification, helps healthcare professional diagnosis, treat and prevent the illness ఎఫెక్టివ్లీ. అంటే పాథాలజీ అనేది ఒక సైంటిఫిక్ స్టడీ. దాని యొక్క డిసీజ్ గురించి తెలుసుకోవడం, కాజ్ని గురించి తెలుసుకోవడం, దాని క్లాసిఫికేషన్ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఈజీగా దాన్ని డయాగ్నోస్ చేసి, దాన్ని ట్రీట్మెంట్ చేసి, దాని ఇల్నెస్ని ప్రివెంట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. This is all about the introduction to pathology for BPT second years and all for the medical students also. Thanks a lot for watching.